గురుగారు, ఈ కలియుగంలో భగవత్ సంకీర్తనానికి మించినటువంటి ధన్యోపాయం మరొకటి లేదని అంటారు. ఈ నేపథ్యంలోనే అవసన కీర్తనం అంటే ఏమిటి? అవసన కీర్తనము, యత్నపూర్వక కీర్తనము అని నామ సంకీర్తనలలో రెండు విధాలుంటాయి. అవసన నామ కీర్తనము అంటే అప్రయత్నంగా తెలియకుండానే నామ సంకీర్తన చేసే విధానాన్ని అవసన కీర్తనము. వశములో లేకుండా ఏం జరిగినా సరే రామ అన్న మాట వస్తుంది నోట్లో నుంచి, నారాయణ అన్న మాట వస్తుంది. భోజనం చేస్తూ రామరామ, కూర్చుంటూ నారాయణ, మాట్లాడుతూ మధ్యలో ఓం ఓం ఓం, ఇలా తెలియకుండానే అప్రయత్నంగా నోటిలో నుంచి ఆ భగవన్నామం రావటం అనేది పూర్వజన్మ సుకృతం. అందరికీ ఆ ఆలోచన కలగదు. అనేకమైన అపశబ్దాలను అలవాటుగా నోటిలో నుంచి ఉచ్చరిస్తున్న మనం భగవన్నామాన్ని ఉచ్చరించాలన్న విషయాన్ని మర్చిపోతున్నాం. పిల్లలకు కూడా అనేకమైన పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం. పెట్టుకున్న భగవన్నామాన్ని పక్కకు పెట్టి ఎందుకు పనికిరానటువంటి ఊత పదాలతో లేదా నామాలతో పిల్లలను సంబోధిస్తూ ఉన్నాం. నిజానికి పిల్లలకు భగవన్నామాన్నే ఎందుకు పేరుగా పెడతారు అంటే, అలా ఉచ్చరించటం అలవాటైతే అంత్యకాలంలో పిల్లలు గుర్తుకొచ్చి నారాయణ నామాన్ని చెప్పిన ముక్తి దొరుకుతుంది. మరి ఆ విషయం మనకు తెలుసు కదా. అంత్యకాలంలో ఒక్కసారి నామం చెప్పుకుందాం సరిపోతుంది అనుకుంటే అప్పుడు స్ఫురణకు రాదు. ఇప్పుడు స్మరిస్తే అప్పుడు స్ఫురిస్తుంది. ఇలా అవసనామ కీర్తన యొక్క వైశిష్ట్యాన్ని స్కాంద పురాణంలో తెలియజేస్తాడు. ఒక స్త్రీమూర్తి భర్త గతించిన తరువాత అధర్మ మార్గాన సంచరిస్తూ విశృంఖలమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఆ స్త్రీమూర్తి ఒక రాత్రి దూడను చూసి మేక అనుకొని సంహరించి భక్షించే ప్రయత్నం చేస్తూ ఆఖరి నిమిషంలో గుర్తించి శివ శివ ఎంత తప్పు చేశాను అనుకుంటాడు. ఇలా అప్రయత్నంగా ఆమె నోటి వెంట శివనామం ఉచ్చరించబడింది. ఆ ఉచ్చారణ ఆమెలో కొంత మార్పుని తీసుకువచ్చి అనంతరము దేహాన్ని వదిలింది. యమధర్మరాజు దూతలతో అప్రయత్నంగా నామం చెప్పేటువంటి ఆలోచన చేసింది కనుక ఈమెకు నరకంలో స్థానం లేదు, మళ్ళీ ఇంకో దేహంలో ఈమెను ప్రవేశపెట్టాలి అని ఇంకొక దేహాన్ని అందిస్తాడు. ఇంకో దేహాన్ని పొందినటువంటి ఆ తల్లి నిజం తెలుసుకుంది కనుక పశ్చాత్తాపంతో నిరంతర భగవన్నామం చేసి ముక్తిని పొందింది. ఇలా అప్రయత్నంగా నోటి వెంట భగవన్నామం రావాలి అంటే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో, పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యం ఫలితంగా మాత్రమే భగవన్నామం మన నోటిలో నుంచి వస్తుంది. మనం రా అన్నప్పుడల్లా శివుడు చెవిని ఇలా పెట్టి వీడు మా అంటే వీడి ఖాతాలో పుణ్యం వేద్దాం అనుకుంటాడు. మనం మా అని ఎందుకంటాం? రారా రాపో రారా ఇలా ఏదో అంటాం, కానీ రామ అనే మాట అనే ప్రయత్నం చెయ్యం. కాబట్టి పూర్వజన్మ పుణ్య ఫలంగా మాత్రమే భగవన్నామాన్ని ఉచ్చరించాలన్న ఆలోచన మనకు కలుగుతుంది. బతికినంత కాలము నీ నామము మరువను గాని మరణకాలమందు నీ మరతునేమో, ఆవేళ యమదూతలాగ్రహమున వచ్చి ప్రాణముల్ వెకలించి పట్టునప్పుడు కఫపాత పిత్తముల్ గ్రమ్మగా భ్రమచేత కఫబుద్ధము మంది కష్టపడుచు నారాయణ అంతు తలతును లేక తలవలేను నాటికిప్పుడు చేతు నీ నామస్మరణ అంటాడు. అందుకే మనం అప్పుడు మనకు నారాయణ అన్న ఆలోచన చెయ్యాలన్నటువంటి స్మృతి కూడా ఉండదు. కనుక ఇప్పటి నుంచే మనం నారాయణ 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 అనుకునే అలవాటు చేసుకోగలిగితే అప్రయత్నంగా అప్పుడు మన నోటి నుంచి నారాయణ అన్న నామం వస్తుంది. తత్కారణంగా మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించాల్సిన అగత్యము మనకు ఏర్పడదు. కనుక అవశనామ సంకీర్తన అనేది పూర్వజన్మ పుణ్య ఫలం కారణంగా మనకు దక్కే వరం కనుక అలా అప్రయత్నంగా నోటి వెంట భగవన్నామాన్ని తెచ్చుకోవాలి అంటే ఈ జన్మను సార్థకం చేసుకుంటూ నిరంతరము భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ
మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.